హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి సందువా చేపలు ఇగురండి. ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ మేము లైవ్ ఫిష్ని అన్నది తీసుకున్నాం. ఇది సందువా చేప, కొంతమంది సందువా అంటారు, కొంతమంది చందువా అని కూడా అంటారండి. ఆ ఫిష్ని అయితే తీసుకున్నాం. అది చూడండి, ఇది ఇంకా కదులుతూనే ఉంది. వీటిని కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ రకంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. అందులోనే మనం మసాలా కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఇంకా లవంగాలు, లాలిక్కాయ, కొంచెం చెక్క కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ మాత్రమే. వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఖాళీగా ఉన్న ప్యాన్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుందండి. ముక్కలు కలిసిపోకుండా బాగుంటుంది. ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందులో బిర్యానీ ఆకు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చివాసన లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ ముద్దని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కలన్నీ కూడా ఇలా వేసుకోవాలండి. చూడండి, అందుకనే ఫ్రీగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే ఇలా ఖాళీగా ఉంటుంది. సో ఇందులో టేస్ట్కి సరిపడా కారం, ఇంకా ఉప్పు, కారం ఎక్కువ పడుతుందండి. ఉప్పు కొంచెం, ఇందులో నేను చికెన్ మసాలా వేసానంటే ఆల్రెడీ మనం మసాలా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఎక్కువ కాదండి, కొద్దిగా అయితే ఈ చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటిని గరిటె పెట్టుకుని కలపకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి కిందకి ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా, అంతేగాని గరిటె పెట్టుకుని మాత్రం కలపకూడదు. అలా అయితే బ్రేక్ అయిపోతాయి ముక్కలు. ఇలా అయితే ఉప్పు కారం కూడా దానికి పడుతుంది. సో కొంచెం మూత పెట్టుకుని, ఎక్కువసేపు కాదండి, కొంచెం సేపే అలా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు ఈ ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలండి. అలా ములగకపోతే ముక్క ఉడకదు, పచ్చి ఉండిపోతుంది. సో ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఇలాగ ఉప్పు కారం అన్నీ కూడా అలా కలిపేలాగా గరిటె పెట్టుకుని ఇలా పక్కల నుంచి అనుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ కూడా వేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం మిక్స్ చేసుకోవాలండి. అంటే గరిటెతో కాకుండా ఒక క్లాత్ పట్టుకుని అటు ఇటు పట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకోవాలి. అప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ముక్కలుగా పట్టి అందులో ములిగి టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి, ఇలా ఉడుకుతుంది. కొంచెం లో ఫ్లేమ్లో కదండి, హై ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాయిల్ అవనివ్వాలి. చూడండి, ముక్కలు కొంచెం మనం అటు ఇటు అలా కలుపుకుంటూ ఉండాలండి. దానివల్ల బాగా ఉడుకుతుంది, పచ్చి లేకుండా. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి. కొంతమంది లాస్ట్ని వేస్తారు. అలా కాకుండా ఇలా ఉడికేటప్పుడు వేసుకుని లాస్ట్ని మళ్ళీ వేసుకోవచ్చు. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి, దగ్గర పడినివ్వాలి. ఇలా ఉన్నప్పుడు టేస్ట్ చూసుకోవచ్చండి. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయిన లేవు చూసుకుని, సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాటరీగానే ఉంది కాబట్టి. ఈ చందువా చేపలతో ఎక్కువ ఇగురు వండుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, పులుసు అయితే పెట్టుకోరండి. ఇగురు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కూర చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఇక్కడితో ఇలా సరిపోతుంది. అంతే అండి, సందువా చేపల ఇగురు అయితే రెడీ.
పెద్ద ఎక్కువ మసాలాలు ఏమీ పట్టవు, పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా కాదండి. క్లీనింగ్ అది మనం పర్ఫెక్ట్గా చేసుకుని ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఆయిల్ ఇలా తేలిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సందువ చేపలు ఎగురైతే రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.